సార్ ఫస్ట్ మీ దగ్గర నుంచి వస్తున్నాను అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలదే హవా హవా అని మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటంటారు? అసలు ఇంకా పార్టీ జాతీయ పార్టీగా అనుకోవట్లేదా? అంటే వారి యొక్క భావజాలం ఇంకా మారలేదు. వాళ్ళు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అనేంత మాత్రాన నిన్నటిదాకా ఈ క్షణం వరకు తెలంగాణ వాదంతోనే ప్రజల యొక్క వివిధ రాష్ట్రాల ప్రజల్ని ప్రజలుగా మనుషులుగా చూడనటువంటి ఒక పార్టీ కేవలం ఆ వాదంతోనే అధికారం రావాలి, ఆ అధికారంతోనే మేము బాగా కావాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఒక కుటుంబ పార్టీ ఏ రకంగా ప్రాంతీయ పార్టీ వదిలేసినంత మాత్రాన జాతీయ భావం వస్తుంది ఆ పార్టీలో. ఏ రకంగా ఇప్పటి కూడాను వాళ్ళు అనౌన్స్ చేసింది జాతీయ పార్టీగానే టిఆర్ఎస్ గా పేరుకో ఏపీలో కొంత మహారాష్ట్రలో కొంత తిరిగి వచ్చి జాతీయ పార్టీ అయిపోయిందని చెప్పి అనుకున్నవాడు తర్వాత ఎందుకు మార్చేసినారు వాళ్ళ స్టాండ్? ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ తెలంగాణలో మాట్లాడతాం, తెలంగాణ గురించి మాట్లాడతాం. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈ యొక్క రాష్ట్రంలోని అనేక విషయాలు అనేక సమస్యలు ఇతర రాష్ట్రాలతో కలిసి ఉన్నటువంటి ఒక అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రోజుకో మాట స్టాండ్ మారుతూ ఉంటే మీ జాతీయ భావం ఎక్కడున్నట్టు? కాబట్టి దేశంలో అనేక రాజకీయ పార్టీని చూసినాం మనం. సురేష్ గారు, శరద్ పవార్ గారు లాంటి పెద్ద ఉద్దండులు లేవు ఈ దేశంలో, ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి ఎన్సీపీ పెట్టిన తర్వాత కనీసం ఒక సీట్ కోసం పక్క రాష్ట్రానికి పోయి పార్టీని విస్తరించలేకపోయినారు. లాలూ ప్రసాద్ యాదవ్ వారి రాష్ట్రమే, సొంత రాష్ట్రమే. బీహార్ నుంచి విడిపోయిన తర్వాత జార్ఖండ్ లో ఎటువంటి స్పేస్ సంపాదించలేకపోయినారు. ములాయం సింగ్ యాదవ్ ఉద్దండు వారు ఉత్తరాఖండ్ లో స్పేస్ ఆక్యుపై చేయలేకపోయినారు. మమతా బెనర్జీ ఇంకో రాష్ట్రానికి పోలేకపోయినారు. సంగ్మా ఇంకో పక్క రాష్ట్రానికి పోలేకపోయినారు. ఇవన్నీ కూడా ప్రాంతీయ తత్వాలు ఈ దేశ యూనిటీకి కావచ్చు, లేకుంటే ఇంటిగ్రిటీకి కావచ్చు చాలా ప్రమాదం. ఏదో ఒక రోజు ప్రాంతీయ పార్టీలు మొత్తంగా కూడా జాతీయ భావం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల మధ్యన ప్రాంతాల పేరు మీద వైషమ్యాలు రెచ్చగొట్టడానికై ఈ యొక్క బేస్ అవుతుందేమో కానీ తాత్కాలికంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ భావం ఆ ప్రజల్లో మీరు నింపలేరు, నింపజాలరు కూడాను. సంకుచిత ఆలోచన ఆ ప్రజల్ని మీరు ఇంజెక్ట్ చేస్తా అంటే సాధ్యం కాదు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఆయా నాయకులందరూ కూడా ఫెయిల్ అయినారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇది ప్రమాదం, ఈ ఆలోచన ప్రమాదం. పరరాష్ట్ర ప్రజల్ని శత్రువులుగా చూసేటువంటి ఒక ఆలోచన ఇక్కడి ప్రాంత ప్రజల్లో రేకెత్తించడం మనం చూస్తాం. మనం ఆంధ్రోడా అనుకుంటా మాట్లాడినారు, అరే మరాఠోడా అని చెప్పి మాట్లాడినారు. ఇదే పార్టీ, ఈ నాయకులే. మీ సర్కార్ అక్కడ ఇస్తలేదా? మా దగ్గర బిచ్చం అడగనికి వచ్చిరా? ఆర్టీఎఫ్ గురించి మాట్లాడు. ఆర్టీఎఫ్ గురించి కరోనా టైంలో ట్రైన్ అరేంజ్ చేయమంటే మీ సర్కార్ తెప్పించుకోవదా? మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీ సర్కార్ మీద ప్రెషర్ అయ్యండి మీ యొక్క రాష్ట్ర ప్రజల మీద అని ఈ రకంగా అవమానం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడి ఇదే ముఖ్యమంత్రి గారు.